అందరికీ నమస్కారం. మహాశివరాత్రి విశిష్టత. ఈ రోజున శివుణ్ణి ఇలా పూజిస్తే జన్మ జన్మల పాపాలు హరించుకుపోతాయి. మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. శివయ్యకు భక్తులంటే ప్రీతి, భక్తులకు శివుడంటే నమ్మకం. అందుకే భక్తులు మహాదేవుడిని రోజూ స్తుతిస్తూ నిత్య శివరాత్రి జరుపుకుంటారు. ఆద్యాంతరహితుడిని ఎన్నిసార్లు స్తుతించినా తనివి తీరదంటూ పక్షానికి, మాసానికి, సంవత్సరానికి ఒక్కో శివరాత్రి పేరుతో శివుడిని ఆరాధిస్తారు. వాటన్నిటిలో విశిష్టమైనది మాఘ బహుళ చతుర్దశి నాటి మహాశివరాత్రి. ఈ పండుగ శివయ్య దివ్యమైన అవతారానికి సంబంధించిన పవిత్రమైన పండుగ. నిరాకారం నుంచి శరీర రూపం వరకు ఆయన అవతరించిన రాత్రిని మహాశివరాత్రి అంటారు. ఈ పవిత్రమైన రోజునే శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చాడని చాలామంది నమ్ముతారు. అంతేకాదు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా ఇదే రోజున జరిగిందని పురాణాల్లో పేర్కొనబడింది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న మహాశివరాత్రి ఈ ఏడాది మార్చి 8వ తేదీ శుక్రవారం వచ్చింది. మరి ఈ రోజున ఏం చేయాలి? శివుణ్ణి ఎలా ఆరాధించాలి? శివుని అనుగ్రహం పొందాలంటే ఈ రోజున చేయవలసిన పనులను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం, జాగరణ ఉండడం, రోజంతా శివనామస్మరణతో గడపడం, ప్రదోష వేళయందు శివుని అభిషేకంతో పాటు విశేషించి శివుడికి బిల్వార్చన, రుద్రాభిషేకం వంటివి చేయడం శ్రేయస్కరం. ఉపవాసం అంటే ఉప ప్లస్ ఆవాసం, అంటే శివనామస్మరణతో శివుడికి దగ్గరగా ఉండడం. ఈ పర్వదినాన ఎలాంటి ఆహారం తీసుకోకుండా శివుడిని పూజించడం, అభిషేకించడం చేయాలి. ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య పరిస్థితుల రీత్యా పూర్తి ఆహార నియమాలు పాటించలేని వాళ్ళు ద్రవ పదార్థాలతో శంకరుడిని అభిషేకించిన ప్రసాదాలతో ఉపవాస నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తే పుణ్యఫలం దక్కుతుంది. శివరాత్రి రోజున జాగరణ ఉండడం వల్ల, రాత్రిపూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది. అలాగే భగవంతుడి మీద సాధకులకు, మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేష సమయం. అలాగే గృహస్థులకు ఆయురారోగ్యపరంగా, పుణ్యార్చన పరంగా శుభ ఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. మహాశివరాత్రి రోజున శాస్త్రోక్తంగా శివుడిని ఆరాధించిన, ఎలాంటి మంత్రాలు తెలియక కేవలం భక్తితో శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసినా రెండో తనకి సమానమేనని అంటాడు ఆ కైలాసనాథుడు. భక్త కన్నప్ప ఉదాంతం ఈ కోవకు చెందినదే. హైందవ సాంప్రదాయంలో నిత్య, పక్ష, మాస, మహా, యోగ అనే 5 రకాల శివరాత్రులు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. రోజు శివుడిని ఆరాధించడం నిత్య శివరాత్రి. ప్రతి మాసంలో శుక్ల బహుళ చతుర్దశి రోజున శివారాధన చేయడం పక్ష శివరాత్రి. మాసంలో బహుళ చతుర్దశి రోజున దేవదేవుడిని ఆరాధించేది మాస శివరాత్రి. అలాగే మాఘ బహుళ చతుర్దశిని సర్వశ్రేష్టమైన మహాశివరాత్రిగా శివపురాణం పేర్కొంటుంది. సాధకుడు తన యోగ మహత్వంతో యోగ నిద్రకు ఉపక్రమించడాన్ని యోగ శివరాత్రి అంటారు. శివరాత్రి రోజున శివుడి అభిషేకం, శివారాధన అత్యంత పవిత్రమైనదిగా, ప్రాధాన్యతతో కూడినదిగా పురాణాలు తెలియజేస్తున్నాయి. శివుడు అభిషేక ప్రియుడు గనుక శివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల సమయం నుంచి అర్ధరాత్రి 2 గంటల సమయం మధ్య చేసే రుద్రాభిషేకం, శివార్చనలు, బిల్వార్చనలు ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం. శివ అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం, శ్రేయం అని అర్థాలు. శివరాత్రి రోజు ఏ వ్యక్తి అయినా వారి ఇంట్లో ఉన్న శివలింగానికి లేదా బొటన వేలికి మించని ఓ శివలింగానికి శివనామస్మరణ చేస్తూ పంచామృతములతో, బిల్వ పత్రాలతో ఎవరైతే అభిషేకిస్తారో, పూజిస్తారో వారి పాపాలు నశించి పుణ్యం ప్రాప్తించి శివానుగ్రహం కలుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. క్షీరసాగర మథన సమయంలో నిప్పుల చిమ్ముతో విషం బయటకు రావడం, ఆ విషాన్ని శివుడు తన గరళం నందు నిలిపి ముల్లోకాలను కాపాడడం, ఇలా కాపాడిన ఆ కాలరాత్రి శివరాత్రి అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి.
మహాశివరాత్రి రోజు తప్పక పాటించాల్సిన విధులు. మహాశివరాత్రి రోజున బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేవాలి. తలంటూ స్నానం చేయకుండా, అంటే నూనెతలతో తలస్నానం చేయకుండా ముందు రోజే తలంటూ పోసుకొని ఈ శివరాత్రి రోజు తలస్నానం, అంటే కేవలం తల మీద నుండి నీళ్లు పోసుకొని స్నానం చేయాలి. శివరాత్రి రోజు స్నానం చేసే నీళ్లలో నువ్వులను కలుపుకొని స్నానం చేస్తే శరీరమే కాకుండా ఆత్మ కూడా శుద్ధి అవుతుంది అని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. వీలైతే గంగానదిలో స్నానానికి కానీ, స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయడానికి కానీ ప్రాధాన్యతనివ్వాలి. స్నానానంతరం శివుని పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఈరోజు శివుణ్ణి లింగ రూపంలో పూజించడం విశేషం. శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేసి, శివలింగానికి భస్మాభిషేకం, పండ్ల రసాలతో అభిషేకం చేయాలి. శివుడికి బిల్వార్చన చేయడం, బిల్వ, మారేడు దళాలు సమర్పించి పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. శివలింగం లేనివారు మట్టితోనే శివలింగాన్ని తీర్చిదిద్ది దానికి ఆవు నెయ్యి రాసి ఇంట్లోనే పూజించుకోవచ్చు. శ్రీరుద్రం, చమకం మరియు దశశాంతిని జపిస్తూ పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార మరియు నీటితో సహా 6 రకాల ద్రవ్యాలతో శివలింగానికి అభిషేకం చేయడం వల్ల శివుడు అత్యంత సంతోషిస్తాడని శివపురాణం చెబుతుంది. పురాణాల ప్రకారం అభిషేకంలో ఉపయోగించే ఈ ద్రవ్యాలతో ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన గుణాన్ని ఆశీర్వదిస్తుంది. పాలు స్వచ్ఛత మరియు పవిత్రత యొక్క అనుగ్రహం కోసం, పెరుగు శ్రేయస్సు మరియు సంతానం కోసం, మధురమైన మాటలకు తేనె, నెయ్యి గెలుపు కోసం, చక్కెర ఆనందం కోసం, నీరు స్వచ్ఛత కోసం. శివరాత్రి రోజు వివాహిత మహిళలు తమ భర్త, పిల్లల క్షేమం కోసం, అలాగే అవివాహిత స్త్రీలు మంచి ఆదర్శ భర్త కోసం శివుడిని తప్పక పూజించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఇంట్లో పూజానంతరం శివాలయాలు సందర్శించడం చాలా మంచిది. ఈరోజు లింగాష్టకం, బిల్వాష్టకం, శివ పంచాక్షరి స్తోత్రం, శివాష్టకం, శివరక్షా స్తోత్రం, శివ పురాణం వంటివి చదవడం, వినడం వలన శివుని అనుగ్రహం, పుణ్యం లభిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈరోజు నిత్యం శివనామస్మరణ చేయడం, శివ పంచాక్షరి మంత్రం ఓం నమశివాయ అని నిత్యం స్మరించుకోవడం చాలా మంచిది. ఈరోజు ఉపవాసం ఉండడం, జాగరణ చేయడం విశేషమైన ఫలితాలను ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి రోజు ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే, ఉపవాసం అనే పదానికి అర్థం దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనస్సును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విష పదార్థాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ నీళ్లు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరూ చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ భగవంతుని వైపు మనస్సు తిప్పడం చాలా కష్టం. మహాశివరాత్రి రోజు ఎందుకని తప్పనిసరిగా జాగరణ ఉండాలనే ప్రశ్నకి పండితులు ఇలా సమాధానం చెప్పారు. మహాశివరాత్రి పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించి శివభక్తులు శివరాత్రి రోజున శివయ్యను స్మరించుకోవడం వల్ల తాము శాంతిని, ప్రశాంతతను పొందాలి. రాత్రివేళ మనుషులలో సహజంగానే శక్తులు పెరుగుతాయి. ఈ రోజున రాత్రి వెన్నెముకను నిటారుగా ఉంచిన వారు ప్రత్యేక శక్తులను సైతం పొందగలరు. మహాశివరాత్రి రోజున రాత్రి వేళల్లో మేల్కొని మీ వెన్నెముకను నిటారుగా ఉంచి ధ్యానం చేయడం వల్ల యోగితో పాటు మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. అందుకే ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు బాబా మహాశివరాత్రి రోజున ప్రత్యేకమైన ధ్యాన కార్యక్రమాలను భారీగా ఏర్పాటు చేస్తారు. మహాశివరాత్రి రోజున చేసే జాగరణ మనలో ఉన్న శివతత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణ ఉండడం వల్ల కామం, క్రోధం, నరకం నుంచి శివుడు రక్షిస్తాడు. అంతేకాదు అసూయ, చెడు దుర్గుణాల నుంచి విముక్తిని, మోక్షాన్ని ప్రసాదించి మీ జీవితంలో ఆనందం, శాంతి మరియు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు ఆ పరమేశ్వరుడు. ఈ ఒక్క రోజున ఉపవాసం, జాగరణ ఉంటే చాలు. ఎలాంటి వ్రతాలు, తీర్థయాత్రలు చేయాల్సిన అవసరం లేదు అని పురాణాలు తెలియజేస్తున్నాయి. వీడియో నచ్చితే ఓం నమశివాయ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.